కామన్గా మనం మెడికల్ టర్మ్లో స్టిరాయిడ్ అన్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కార్టికోస్టిరాయిడ్స్. ఇంజురీ ఉన్నా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పెయిన్, స్వెల్లింగ్. ఇన్ఫ్లమేషన్ మనకి బాడీ టిష్యూస్ అగేన్స్టే పనిచేస్తుంది కొన్ని రకమైన డిజీజెస్లో. లైక్ ఈ వీడియోలో మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడదాం ఆర్థోపెడిక్స్లో. సో మనం మాట్లాడే స్టిరాయిడ్స్లో స్టిరాయిడ్ అనేది ఏంటి అంటే మనకి మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఒకటి, మనకి మీకు అందరికీ తెలుసు. ఆ కొలెస్ట్రాల్తోనే కొన్ని డెరివేటివ్ సబ్స్టెన్సెస్ ఫామ్ అయితే విచ్ యాక్ట్ లైక్ హార్మోన్స్ కానీ మనకి దే యాక్ట్ లైక్ మోస్ట్లీ హార్మోన్స్ ఆర్ సమ్ అదర్ రోల్ ఉంటుంది బాడీలో, మనకి ఇన్ఫ్లమేషన్లో కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్లో కానీ. సో వాటిని స్టిరాయిడ్స్ అంటారు. దాంట్లో మనము కామన్గా మనం మెడికల్ టర్మ్లో స్టిరాయిడ్ అన్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కార్టికోస్టిరాయిడ్స్. సో కార్టికోస్టిరాయిడ్స్ అనేవి మన అడ్రినల్ గ్లాండ్స్లో ఫామ్ అవుతాయి. సో వాటి డెరివేటివ్స్ ఉంటాయి మనకి. ఆ యూజ్ గురించి మనం మాట్లాడదాం. సో కార్టికోస్టిరాయిడ్స్ లైక్ మనకి కొన్ని కామన్గా నేమ్స్ వచ్చేవి ప్రెడ్నిసోలోన్, హైడ్రోకార్టిసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ అండ్ ట్రయాంసినోలోన్. ఇట్లాంటివి మనకి ఏం చేస్తాయి అంటే దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ ఎఫెక్ట్. ఇన్ఫ్లమేషన్ అనేది ఏంటి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇస్ అ ప్రాసెస్ వేర్ ఎక్కడ దెబ్బ తాకినా, ఎక్కడ మనకి ఇంజురీ ఉన్నా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ పెయిన్, స్వెల్లింగ్ అంటే నొప్పి, వాతం, మనకి రెడ్నెస్, ఫంక్షన్ లాస్ ఉండడం అండ్ మనకి లోకల్ వామ్త్ ఉండడం, వేడిగా అవ్వడం. అంటే మనకి ఏ దెబ్బ తాకితే మీరు ఇవన్నీ సిమ్టమ్స్ నోటీస్ చేస్తారు. సో వీటిని ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే మన బాడీకి ఇన్ఫ్లమేషన్ ఎందుకు కావాలంటే సపోజ్ ఒక ఇంజురీ అయింది, ఏదైతే ఇంజూర్డ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిని తీసేయడానికి, దట్ ఈస్ ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అంటే మనకి ఇన్ఫెక్షన్ ఉంది, బ్యాక్టీరియా అటాక్ చేసినా మనం బ్యాక్టీరియాని అటాక్ బ్యాక్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దట్ ఈస్ అ వే ఆఫ్ డీలింగ్ విత్ ద ఇన్ఫెక్షన్ మనకి. సో ఇన్ఫెక్షన్ని కానీ సో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లమేషన్ మనకి బాడీ టిష్యూస్ అగేన్స్టే పనిచేస్తుంది కొన్ని రకమైన డిజీజెస్లో. లైక్ మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇటువంటి వాటిలలో ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో మన బాడీకి అగేన్స్టే పనిచేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఫారెన్ టిష్యూ బాడీలో పెడుతున్నాం. లైక్ ఒక ఆర్గన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినాం, మనం ఒక కిడ్నీని వేరే పర్సన్ నుంచి వేరే బాడీలో పెట్టినాము అంటే ఆ బాడీ దానికి అగేన్స్ట్ రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్ని మనం ఆపాలి. సో ఆ స్టిరాయిడ్స్కి, కార్టికోస్టిరాయిడ్స్కి ఇమ్యూనిటీ సప్రెస్ చేసేది, అంటే ఇమ్యూనిటీ తగ్గించే ఎఫెక్ట్ ఉంటుంది. మనం కొన్ని రకమైన బాడీ బిల్డింగ్ కమ్యూనిటీస్లో వీటిలలో స్టిరాయిడ్ అనే వర్డ్ వాడతారు, కానీ ఆ స్టిరాయిడ్ వేరే. దోస్ ఆర్ అనబాలిక్ స్టిరాయిడ్స్. అవి మజిల్ మాస్, బోన్ డెన్సిటీ ఇవి పెంచుతాయి. సో రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ కార్టికోస్టిరాయిడ్. ఈ కార్టికోస్టిరాయిడ్ మన ఇమ్యూనిటీ తగ్గిస్తాయి కాబట్టి ఎన్నో చోట్లలో మనకు బెనిఫిట్ ఉంటుంది. వేర్ ఇమ్యూనిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం మనకి ఇన్ఫ్లమేషన్. ఒకటి ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, మనకి చెప్పిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటివి. ఆర్ కొన్ని క్రిస్టల్ డిపాజిషన్ ఆర్థరైటిస్ వేర్ ఇన్ఫ్లమేషన్ ఇస్ ప్రైమరీ, లైక్ మనకి యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. ఇవి ఫ్లేరప్స్ అయితే అంటే మనకు కొన్నిసార్లు సడన్గా ఎక్కువ అవుతాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం స్టిరాయిడ్ జాయింట్లకు ఇస్తే ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్స్ తగ్గి మనకు జాయింట్ నార్మల్గా పెయిన్ ఫ్రీగా మూమెంట్ వస్తుంది. కానీ దీని ఎఫెక్ట్ ఈజ్ వెరీ టెంపరీ మనకి. సో ఆ టెంపరీ ఎఫెక్ట్ మనకి చాలా అవసరం మనకి కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇన్ఫ్లమేటరీ సమ్ టైమ్స్ జాయింట్ అరిగిపోతున్నా కూడా వాడతారు. సో ఒకటి జాయింట్స్లకు ఇంజెక్షన్. ఇంకోటి మనకి బర్సే అంటారు. బర్సే అనేది ఏంటి అంటే మనకి కొన్ని టిష్యూస్కి మధ్యలో ఉన్న ఒకటి ఫ్లూయిడ్ బ్యాగ్ లాంటిది ఉంటుంది. సపోజ్ మనకి బోన్కి స్కిన్కి మధ్యలో ఆలిక్రేన్ బర్సా ఉంటుంది. మనకి ఈ అక్రోమెన్ ప్రాసెస్ కింద మనకి షోల్డర్ మధ్యలో ఒక సబ్అక్రోమెన్ బర్సా అంటూ, సబ్అక్రోమెన్ సబ్డెల్టాయిడ్ బర్సా. సో అది ఏంటి అంటే లూబ్రికేట్ చేస్తే, కానీ సమ్టైమ్స్ ఆ ఏరియాస్లో మనకి ఇన్ఫ్లమేషన్తోనే వాపు వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఆ బర్సా లోపలికి మనం ఇంజెక్షన్ చేయగలుగుతాం. లైక్ షోల్డర్ దగ్గర మనకి ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకి రొటేటర్ కఫ్ టెండినోపతిస్ వచ్చినప్పుడు. సో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అటువంటి సిచ్యువేషన్స్లో కూడా చాలా బెనిఫిట్ ఇస్తే దే గివ్ అ టెంపరీ. సమ్ టైమ్స్ మనకి స్పైన్లో కూడా ఎపిడ్యూరల్ కానీ మనకి ఆ డిస్క్ ఈ ఇంజరీ ఉంటే దాని నియర్ బై మనకి స్టిరాయిడ్ వల్ల కూడా టెంపరీగా స్వెల్లింగ్ తగ్గి ఆ నర్వ్ మీద ఎఫెక్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ రోల్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. మనకి జాయింట్లో కానీ మజిల్ అండ్ టెండన్ ఇంజరీస్లో కానీ వేర్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. సో మనకి స్టిరాయిడ్ ఇవ్వాలా, పిఆర్పి ఇవ్వాలా, బీమాక్ ఇవ్వాలా అనేది స్టిరాయిడ్ రోల్ ఏంటి అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. మనకి వాతము, మనకి ఇవి ఉన్నాయి, మనకి ఇరిటేషన్ అవుతుంది, ఆ స్వెల్లింగ్ అవుతుంది, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి స్టిరాయిడ్ ఈజ్ మెయిన్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి రీజనరేషన్ అవసరం. లైక్ ఒక టెండన్ అరిగిపోతుంది, దాన్ని రిపేర్ చేసిన దాని హీలింగ్ అవసరం. అటువంటి సిచ్యువేషన్స్లో ద అదర్ ఆర్థోబయాలజిక్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ మనకి, లైక్ పిఆర్పి ఆర్ బీమాక్. థ్యాంక్ యూ.